నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. నేటి స్టూడియో 24 స్పెషల్ ఫోకస్ కి స్వాగతం, సుస్వాగతం. ముక్తినిచ్చేవాడికి భుక్తి దొరకాలన్నా ఆయన కష్టపడాల్సిందే. మనకు కడుపు నిండా తిండి దొరకాలంటే అతడు రోజంతా శ్రమించాల్సిందే. రైతే రాజు అన్నది ఒకనాటి మాట, కానీ రైతే నిజమైన బికారి అన్నది నేటి మాట. గ్రంథాల్లో గేయాల్లో రారాజుగా పిలువబడుతున్న రాజు రైతు. మరి ఆ రైతు పరిస్థితి ఏంటి? రైతు కష్టపడి పంట పండించినా దిగులు మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే పంటకు సరియైన గిట్టుబాటు ధర లేక అప్పులు పెరిగే అవకాశం ఉందని రైతు బాధలో మునిగిపోయాడు. నిరాశ నిస్పృహల జీవితం, ఆశల అలలపై ప్రయాణం, నమ్మకం లేని శ్రమ తన వ్యవసాయం. ఎందుకోసం, ఎవరి కోసం చేయాలి ఈ వ్యవసాయం? తనకు ఎవరు చేయరా ఏ సాయం? ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరి కోసం, ఎందుకోసం ఈ వేదన రోదనలు, ఈ నిరాశ నిస్పృహలు, కన్నీటి జీవితాలు. ఎంతకాలం, ఇంకెంతకాలం? చెమటను ధారలు కట్టి చేలు చెలుక తడిపినాము. పాదు పాదులోన మనం ప్రాణాలను నాటినాము. కంటికి రెప్పెయ్యకుండా పంటలు కాపాడినాము. కంటికి రెప్పెయ్యకుండా పంటలు కాపాడినాము. బురద నుండి బువ్వ తీసి ఆకలితో చచ్చినాము. కాలే కడుపుతోటి రెక్కలు ముక్కలు చేసుకుంటూ రోజంతా కష్టపడుతూ 6 కాలం శ్రమిస్తే ఇంటికి వస్తుంది పంట అనే లక్ష్మి. కానీ ఆ లక్ష్మి ఇప్పుడు దరిద్రమై తాండవిస్తుంది. మిర్చిని నమ్ముకున్న రైతులకు ఖర్చులే మిగిలాయి. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. కౌలు రైతు పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. రాలిపోయిన ఆకువి నువ్వే రైతన్నా. మోడు బారిన బతుకే నీది మాయన్నా. మట్టిని నమ్మిన నీ బతుకే మట్టి కొట్టుకపోయే చూడన్నా. మట్టిని నమ్మిన నీ బతుకే మట్టి కొట్టుకపోయే చూడన్నా. ఏమని చెప్పాను నీ బాధ, ఎంతని చెప్పాను నీ గాథ. ఏటవాన లేక ఏడ్చిన రోజులు, ముసురు పెట్టి ఉసురు తీసిన రోజులు. భారమైన బతుకు
బతకలేకపాయే, మింగ మెతుకులేక గంజి బతుకులాయే. కాస్త భూమిలోన కరెంటును నమ్మి అలికి నేను ఆశ పెట్టుకోనొస్తే, కరెంటు కోతకు కాల్వల నీళ్ళేమో గజము వారకపాయే, అలుపు ఎండిపాయే. ఇదేమి బతుకన్న రైతన్నా, నీరేమి బతుకన్న రైతన్నా, ఎండ మావి బతుకే నీదన్నా, ఎండ మావి బతుకే నీదన్నా. రాలిపోయిన ఆకువి నువ్వే రైతన్నా, మూడు బారిన బతుకే నీది మాయన్నా. నువ్వు తెస్తే వేసిన ఎరువేమో కరుగకపాయే. మానసినుకేమో కురువకపాయే, పీడు భూములన్నీ ఎక్కిరించాబట్టే, ఇంటిలోని కుండ పొయ్యకదాయే, ఇంత భూమ బెట్ట దారి లేకపాయే. సేను కోసమే సేటు దగ్గరా అప్పుకునేనే తిరిగితే చెప్పులరిగిపాయే, సేను మాడిపాయ్, సేటు అప్పు కింద ఉన్నదంతవాయ్. రైతే రాజని అందురే ఓ మాయన్నా, అన్నదాతని అందురే ఓయన్నా. పల్లెల్ని విడిచిపోవటే ఓ రైతన్నా, పట్టణాల కూలీలుగా వట్టే చూడన్నా. పండిన పంటకు కనీసపు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. మాది దాసరపల్లె, నా పేరు దాసర్ ప్రతాప్ రెడ్డి. మేము చేసేది వ్యవసాయం, అగ్రికల్చర్. టోటల్గా పోయిన సంవత్సరం 18,000 నుంచి 16,000 అమ్మింది మిర్చి. దాని మీదనే అందరు అంకిత భావంతో బాగా కృషి చేస్తే 10,000 కాదు 8,000 కూడా కొంటోళ్ళాడు. మార్కెట్లో అమ్మబోతాను ఆడిది, మేము కొనబోతాను కోరి. ఈ గవర్నమెంట్కు ఎన్నిసార్లు ప్రత్యేకంగా కూడా మేము ఈ అగ్రికల్చర్ వాళ్ళను ఆఫీసర్లు అందరూ పిలుచుకొని వచ్చినాం. వాళ్ళు మాకు చేసింది అంతంత మాత్రం ఏం చేయలేదు. మాట్లాడతాం, హరీష్ రావు వస్తాడు, ఈ రావు వస్తాడు అని అన్నారు. మేము అసలే పత్తితో పెట్టుకుందాం అంటే మమ్మల్ని కందులు పెట్టమన్నారు. 3 ఎకరాలు కంది చేను పెడితే కనీసం పెట్టుడు కూలు కూడా రాలే. దాని భూమిది కాదు, ఇక మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళలే. ఏంటి దాన్ని అడిగితే అలా ఎవరు దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఫోన్లలో మాట కూడా కరువు అయింది వాళ్ళు చెప్పి. మిర్చిది ఇట్లా పత్తి వద్దన్నారు, అది 5,000 6,000 దాకా అమ్ముతుంది. వద్దన్న పత్తి అమ్ముతుంది, వీళ్ళు పెట్టువానేమో పండుతలేవు. ఇక రైతులు కూలీలకు సరిపోతలేవు. ఇప్పుడు 250 రూపాయలు కూలీ ఒక్కొక్కలకు, ఆటో ఛార్జీలు 40 రూపాయలు, 200 రూపాయలు కూలీ. ఇంకా దూరం నుంచి వస్తే 260. ఈ దీంతో మేము అగ్రికల్చర్ చేయాలన్నా అసలు ఊకోవాలన్నా. ఎవరి కోసం ఎందుకోసం, ఎవరి కోసం ఎందుకోసం ఈ వేదన రోదనలు, ఈ నిరాశ నిస్పృహలు, కన్నీటి జీవితాలు ఎంతకాలం, ఇంకెంతకాలం?
చెమటను ధారలు కట్టి చేలు చెలుక తడిపినాము పాదు పాదులోన మనం ప్రాణాలను నాటినాము కంటికి రెప్పెయ్యకుండా పంటలు కాపాడినాము కంటికి రెప్పెయ్యకుండా పంటలు కాపాడినాము బురద నుండి బూవ తీసి ఆకలితో చచ్చినాము ఎకరాన 60-70 మంది ఏరుతాను 250 కూలి అవుతుంది పెట్టువాళ్ళకి వెళ్ళక మేము అందుకి వస్తాను 250 ఒక్కొక్క మనిషికి కూలి పెట్టువాడి ఒక్కొక్క బుడ్డికి 2000-3000 ఇప్పుడు ఇక ధరకు కాయ ధర లేదని మేము కుటుంబం అంతా కుంగిలిపోతాను గిన్ని 2000 పెట్టి చేతివి బొచ్చడు పెట్టువాడే మరి ఎట్లా కావాలని రందికి చస్తాను 7000-6000 అమ్ముతే 9000 అమ్ముతే ఏం గిట్టుబాటు అవుతుంది అని మేము రందికి చస్తాను మరి ప్రభుత్వం ఇంత అధ్వానం ఎందుకు చేస్తుంది మరి ఈ పిల్లగాళ్ళ చదువులు ఉండే పెళ్ళిళ్ళు ఉండే ఇల్లు కట్టుకుని ఉండే ఎట్లా ఆశ అని మాకు తోటైన ఆశ ఉండే 70 మంది ఏరితే ఎన్ని కూళ్ళు అవుతాయి 250 చొప్పున లెక్క చేయాలి ఎన్ని కూళ్ళు అవుతాయి ఏరైతే అందుకే 30,000 అవుతాయి ఎకరాన 30,000 అవుతాయి మరి ఎట్లా ప్రభుత్వం కాస్త దయచేయాలి మాది కమ్మపల్లి గ్రామం నేను కూలినాలు చేసుకునేటోని అందరూ తోటలకు రేటు ఉన్నదని కౌలు భూములు ఇస్తుంటే కౌలు భూమి పట్టిన నేను ఆ భూమిలో తోట పెట్టినాం పత్తి పెట్టద్దని సీఎం చెప్తే ఆ పత్తి బంద్ చేసి తోట పెట్టినాం తోట పెడితే తోటకు ఫస్ట్ అమ్ముకున్న వాళ్ళకు 15,000 అమ్మింది పత్తికి 5,000 అయింది వెనుక సీరోళ్ళకు నేను ఏరుకొని పోయినాక 75,000 అమ్మింది నేను 1,00,000 రూపాయలు మునావా కట్టిన 1,00,000 రూపాయలు మందుల ఖాతా అయింది చిల్లర బొల్లర 200 రూపాయలు ఒక మనిషికి కూలీళ్ళకి ఇచ్చి ఏరిచ్చిన 40,000 అయినాయి ఇప్పుడు ఇది వరంగల్కి వేసుకుపోతే 7,500 అమ్ముతుంది అసలు ఈ ధర కొంచెం కల్పిస్తే మేము బాగుపడతాం కౌలు రోజులు అయితే మీద పడేటట్టున్నాయి 2-3 లక్షలు 1,00,000 రూపాయలు అయినా మీద పడేటట్టున్నాయి మేము ఎట్లా చేయాలి మాకు అర్థమైతే లేదు ఏదో నిరుడు రేటు ఉన్నదని మేము ఆశపడి పట్టినాం మాకు ఇప్పుడు గిట్టుబాటు ధర కల్పించాలి ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం ఈ వేదన రోదనలు ఈ నిరాశ నిస్పృహలు కన్నీటి జీవితాలు
ఎంతకాలం ఇంకెంతకాలం చెమటను ధారలు కట్టి చేలు చెలుక తడిపినాము పాదు పాదులోన మనం ప్రాణాలను నాటినాము కంటికి రెప్పెయ్యకుండా పంటలు కాపాడినాము కంటికి రెప్పెయ్యకుండా పంటలు కాపాడినాము బురద నుండి బువ్వ తీసి ఆకలితో చచ్చినాము. నా పేరు వలువేలు రామరెడ్డి, మాది దాసరపల్లె గ్రామం. నేను ఒక 4 ఎకరాల మిర్చి వేసిన. మొదట్లో రేటు 15,000 వరంగల్నే అమ్మింది. ముందుగా ఏరుకున్న రైతులు లాభపడ్డారు. తెల్లారి మార్కెట్ పోయే వరకు మాది 8,000కే అడిగిండు. అడిగితే లొల్లి పెట్టినాం. అయినా కూడా మార్కెట్ పడిపోయిందని అదే ధర కొనడం జరిగింది. ఆ డబ్బులు పెట్టుబడి కూడా సరిపోతలేవు. ఒక ఎకరానికి 50,000 పైచీలకి అయింది ఖాతా. ₹1,00,000 1,20,000 4 ఎకరాలకు అయింది మందుల ఖాతా. కూళ్ళు మనిషికి 250 అంటే 50,000 అయినాయి. ఈ పంట మొత్తం పెడితే కూడా పెట్టుబడికి సరిపోతలేదు. గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని రేటు పెంచాలి, అయితేనే మా మనుగడ కొనసాగుతుంది. రైతన్న ఇంట కన్నీరు కంట పాసమైనది కరువు కబలిన పాడి పంట చీకటింట ఉరితాడు వెంట శోకమైనది బ్రతుకు నలిగిన కడుపు మంట తాను పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు గిట్టక రుణము తీర్చగ పాలకుల చెయ్యండదండలు అందక పంట ఎండి గుండె మండి పూతలేక కాతరాక బీడు వారిన పంట భూముల గూడు తలచి బాధ కలిసి భార్య నిడిచి బిడ్డ నిడిచి కొట్టు నిడిచి సాగనే ఆత్మహత్యల సేద్యమంట రైతన్న ఇంట కన్నీరు కంట పాసమైనది కరువు కబలిన పాడి పంట పట్టిన పదును నాగలి మొత్తు బారినది పరుగు పెట్టిన పండి చక్రము చప్పుడాగినది కలత పట్టది కాడే అంట గాయపట్టది కాదే అంట నీ వేదన తెలిసిన వేదన రగిలిన ఓదార్చలేక మాట రాక కుములుతున్నవి ఎట్ల జంట ఆర్తి నలిచి ఆదరించి బంధువల్లే బాసటయ్యే బాధ్యత వారిది చెప్పమంట చెప్పమంట చెప్పమంట.
ఇది ఇవాల్టి మిర్చిపై స్టూడియో 24 స్పెషల్ ఫోకస్. మరొక సమస్యతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది స్టూడియో 24. అంతవరకు సెలవు.